హాయ్ ఫ్రెండ్స్, మనం రీసెంట్గా విజయ్కి తన వైఫ్ సంగీతకి మధ్య జరిగిన డైవర్స్ మ్యాటర్ గురించి మాట్లాడుకున్నాం. దాని వెనకాల ఉండే రాజకీయ కుట్ర గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే త్రిషకి విజయ్కి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని చాలామంది బయట మాట్లాడుకున్నా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా బయటకు వచ్చి మా ఇద్దరి మధ్య ఇది ఉందని చెప్పి చెప్పలేదు. కానీ రీసెంట్గా ఒక పెళ్ళిలో వారిద్దరూ ఒక కారులోంచి బయటకు రావడం, ఆ పెళ్లిలో వారిద్దరూ సేమ్ కలర్ డ్రెస్ వేసుకుని చమక్ మెరుపులతో కనబడటంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. అయితే ఫ్యాన్స్ విజయ్ మీద ఒక చిన్న రూమర్ వచ్చినా సరే తట్టుకోలేరు, అంత అభిమానం ఉంది. కానీ విజయ్ ఒక్కసారిగా ఈ పెళ్లిలో ఇలా కనబడటంతో మొత్తం అందరూ షాక్. ఇకపోతే ఈ వీడియో యొక్క మెయిన్ టాపిక్ ఏంటంటే త్రిష వెనకతలు ఉన్న డార్క్ సీక్రెట్స్. ప్రస్తుతానికైతే విజయ్తో త్రిష ఉందని, తను సెటిల్ అయిందని మనందరికీ అనిపిస్తుంది. కానీ తన లైఫ్లో చాలా విషయాలు జరిగాయి. ప్రభాస్, ధనుష్, రాజకీయ నాయకుల కొడుకులు, బిజినెస్ మ్యాన్స్, ఇలా చాలామంది తన లైఫ్లోకి వచ్చి వెళ్ళారు. అండ్ అలాగే ఎప్పటి నుంచో తమిళనాడుకి సీఎం అవుదాం అని చెప్పి త్రిషకి ఎప్పటి నుంచో ఆశ ఉంది. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మన నాలెడ్జ్ వచ్చి అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 20 வயசுல ஒரு பொண்ணு ஹீரோயின் ஆகிறது பெரிய விஷயம் இல்லைங்க. 20 வருஷமா அந்த பொண்ணு தன்னை ஹீரோயினாவே தக்க வச்சுக்கிறதுன்னு ஒண்ணு இருக்குல்ல, அதுவும் அதே எனர்ஜியோட அதே அழகோட. நான் யாரை சொல்றேன்ட்டு உங்க எல்லாருக்கும் புரிஞ்சிருக்கும்னு நினைக்கிறேன். సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్ళుగా ఉంటూ వయసు 40 ఏళ్ళు దాటినా సరే ఇప్పటికీ కూడా హీరోయిన్గా పనిచేస్తూ ఎన్నో కొన్ని సినిమాలు తన చేతిలో పెట్టుకుంటూ ఇప్పటికీ బిజీగా ఉన్న హీరోయిన్స్ అన్ని ఇండస్ట్రీలో కూడా కలిపి లెక్క పెడితే వేల మీద లెక్క పెట్టచ్చు ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారని. అలాంటి వాళ్ళలో ఒకరే మన త్రిష కృష్ణన్ అయ్యర్ అలియాస్ త్రిష. 1983 మే 4న త్రిష జన్మించింది. తండ్రి కృష్ణన్ అయ్యర్, తల్లి ఉమా అయ్యర్. త్రిష వాళ్ళ అమ్మాయిన ఉమా అయ్యర్కి ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో పనిచేయాలని, హీరోయిన్గా అవ్వాలని చెప్పి ఆశ ఉండేది. కానీ ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టడం, పైగా ఆ టైంలో హీరోయిన్గా పనిచేయడం అంటే వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోవడం, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉండేవారు. సో హీరోయిన్గా అవ్వాలన్న తన కళ అక్కడే చెదిరిపోయింది. ఇక ఆ తర్వాత కూతురినైనా సరే హీరోయిన్గా చేయించాలని ఉమా అయ్యర్కి ఎప్పటి నుంచో ఉండేది. అయితే త్రిష వాళ్ళ నాన్నగారు కృష్ణన్ అయ్యర్ గారు కేరళలో పుట్టినా సరే ఉద్యోగరీత్యా చెన్నైకి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇక ఆ తర్వాత త్రిష గారి ఎరా స్టార్ట్ అయింది. అప్పటికే చాలా అందంగా ఉండడం, సినీ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండడం, చాలామంది సినీ అవకాశాల కోసం చెన్నై చుట్టూతో తిరిగేవాళ్ళు. కానీ అక్కడే అందంగా ఉన్న త్రిష మాత్రం దాని గురించి పట్టించుకునేది కాదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు త్రిష అందంగా ఉంది, మోడలింగ్ ప్రపంచానికి పరిచయం చేస్తే హీరోయిన్గా మంచి అవకాశాలు వస్తాయని చెప్పి త్రిష వాళ్ళ అమ్మకి నూరిపోశారు. సో ఎలాగైనా సరే తన కళ నెరవేరలేకపోయింది. త్రిషనైనా సరే హీరోయిన్గా చేస్తే మంచిదని చెప్పి త్రిషని మోడలింగ్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ప్రింట్, డిజిటల్ మీడియాలో చాలా పోస్టర్లో త్రిష కనబడుతూ వచ్చింది. ఇక 1999లో అందాల పోటీల్లో మిస్ సేలం అవార్డుని గెలుచుకుంది. అదే ఇయర్లో మిస్ చెన్నై అవార్డును కూడా గెలుచుకుంది. అప్పట్లో త్రిష అంత అందంగా ఉండేది మరి. ఇక ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కూడా త్రిష గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి అడపా తడప త్రిషకి ఛాన్సులు వస్తున్నాయి, సినీ అవకాశాలు. కానీ క్రిమినల్ సైకాలజీ సబ్జెక్ట్ని చదవడం వల్ల, ఈ మోడలింగ్ చదువుకు అడ్డం కావడం వల్ల కొంతకాలం పాటు దూరం పెట్టేసింది. అదే టైంలో మేరీ చునార్ హుద్ హుద్ ఛాయే అనే ఒక సాంగ్కి నటించడానికి త్రిషకి అవకాశం వచ్చింది. హిందీలో నటించడం అంటే అంత నార్మల్ విషయం కాదని చెప్పి త్రిష దానికి అటెండ్ అయింది కూడా. ఇక ఆ తర్వాత తమిళ డైరెక్టర్ ప్రియదర్శి తీస్తున్న లేసా లేసా మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ని త్రిషకి ఇచ్చారు. అయితే ఆ టైంలోనే కాలేజ్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే ఈ లేసా లేసా మూవీని ఏదో రకంగా త్రిష పూర్తి చేసేసింది. ఆ తర్వాత సూర్య నటిస్తున్న మౌనం పిస్యానే అనే సినిమాకి ఒక కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని ఈ విషయం త్రిష వాళ్ళ అమ్మకి తెలిసింది. దాంతో త్రిషని ఆడిషన్స్ పంపించగా సెలెక్ట్ అయింది. అయితే సూర్యతో నటించిన ఈ సినిమా రిలీజ్ అయింది కానీ పెద్దగా ఆడలేదు. వెంటనే విక్రమ్తో ఇంకో సినిమా సామ్య మూవీలో కూడా నటించింది. ఈ సినిమా కూడా హిట్ అయింది. సో అవకాశాలు వెంట పెట్టుకుని వచ్చాయి. ఆ తర్వాత మన తెలుగులో వర్షం సినిమాలో నటించింది. ఎంఎస్ రాజు ప్రొడక్షన్లో వచ్చిన వర్షం సినిమా, ప్రభాస్ ఎన్ని సినిమాలు తీసినా ఇప్పటికీ కూడా వర్షం సినిమా గుర్తుండిపోతుంది ప్రభాస్ అభిమానులకు. సేమ్ అదేవిధంగా త్రిష అభిమానులకు కూడా ఈ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. అయితే ఈ సినిమా పెద్ద హిట్ కావడం, ఆ టైంలోనే ప్రభాస్, త్రిష వీళ్ళిద్దరూ కూడా లవ్ అఫైర్ నడిపిస్తున్నారని చెప్పి రూమర్స్ కూడా వచ్చాయి. ఇదే త్రిష యొక్క మొదటి లవ్ అఫైర్.
2004లో రిలీజ్ అయిన ఈ వర్షం సినిమా పెద్ద హిట్ కావడంతో ఇక త్రిష తెలుగులోను తమిళ్లోను బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. పౌర్ణమి, కింగ్, కృష్ణ ఇలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ తెలుగులోను తమిళ్లోను కూడా మంచి పేరుని సంపాదించుకుంది. అయితే ప్రభాస్తో లవ్ అఫేర్ విషయానికి వస్తే అప్పట్లో పెద్ద దుమారమే రేగిందని చెప్పాలి. వర్షం సినిమా తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడు ఇలా కంటిన్యూస్గా ప్రభాస్తో సినిమాలు చేస్తున్నా సరే ఒకవైపు నుంచి లవ్ అఫేర్ నడిపిస్తున్నారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉండడంతో పాటు ఈ విషయం అప్పట్లో కృష్ణంరాజు దగ్గరకు కూడా వెళ్ళిందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్గా ఎదిగినా సరే కృష్ణంరాజ్కి సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎవరితోనూ కూడా ప్రభాస్కి పెళ్లి చేద్దామనే ఉద్దేశం లేకపోవడంతోనే త్రిషని వద్దన్నారని చెప్పి అప్పట్లో టాక్ కూడా ఉండేది. అయితే త్రిషకి ప్రభాస్కి మధ్య ఈ లవ్ అఫేర్ విడిపోవడానికి గల కారణం ఏంటంటే ఒకవైపు నుంచి వీళ్ళ ప్రేమ పలుచబడడం, మరోవైపు త్రిష తమిళ హీరోయిన్ విజయ్ తలపతితో క్లోజ్గా త్రిష ఉంటుందని తెలియడంతో ఇక త్రిష లైఫ్లోంచి ప్రభాస్ దూరం అయిపోయాడని చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్పటికే విజయ్కి పెళ్ళయి కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయింది. తెలుగులో ఒక్కటి సినిమాని తమిళ్లో కిల్లీ మూవీగా విజయ్ తీశాడు. దాంట్లో హీరోయిన్ త్రిషయే. ఆ టైంలోనే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని చెప్పి ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. అయితే ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి మూవీస్ వీరిద్దరూ కంటిన్యూస్గా చేస్తూ వచ్చారు. ఇలా గడుస్తూ ఉండగానే 2008లో త్రిష యొక్క బర్త్డే పార్టీని విజయ్ ఒక హోటల్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడని, ఆ పార్టీలోనే త్రిషకి ఒక డైమండ్ రింగ్ను కూడా విజయ్ ఇచ్చాడని చెప్పి అప్పట్లో ఫొటోస్ బయటకు వచ్చాయి. ఈ ఫొటోస్ బయటకు రావడంతో విజయ్కి వాళ్ళ భార్య అయిన సంగీతకి విడాకులు తీసుకునేంత వరకు వెళ్ళిందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అయితే విజయ్ తండ్రి అయిన చంద్రశేఖర్ రైటర్ కమ్ డైరెక్టర్. సో విజయ్ని త్రిషతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సినిమా తీయకూడదని, ఒకవేళ విజయ్ వెంట త్రిష పడితే తమిళ్లో తనకు ఛాన్సులు రాకుండా చేసేసేటట్లుగా నేనే మాట్లాడతానని చెప్పి త్రిషని బెదిరించారంట కూడా. ఇక ఆ తర్వాత చచ్చినట్లుగా విజయ్కి దూరంగా ఉండడం తప్ప త్రిషకి ఇంకా వేరే మార్గం లేకుండా పోయింది. సో విజయ్ నుంచి దూరంగా వచ్చిన తర్వాత రానాతో ఒక యాడ్లో నటించే అవకాశం త్రిషకు వచ్చింది. సో ఇద్దరూ కలిపి ఒక యాడ్లో నటించారు. ఆ యాడ్ తర్వాత వీరిద్దరూ క్లోజ్గా ఉండడం ఇండస్ట్రీ వర్గాలు గమనించడం, ఆ తర్వాత ఈ విషయాన్ని త్రిషని అడిగితే మా ఇద్దరం ఒక క్లోజ్ ఫ్రెండ్సే తప్ప మా ఇద్దరి మధ్య ఇంకేం లేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఇదే క్రమంలో సింగర్ సుచిత్ర సుచి లీక్స్ అని చెప్పి ఒక పోడ్కాస్ట్లో త్రిషకి ధనుష్కి మధ్య క్లోజ్ రిలేషన్షిప్ ఉందని, దాని గురించి కావాల్సిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి సుచి లీక్స్లో బయటపెట్టింది. ఆ ఫొటోస్ గట్ట బయటకు వచ్చిన తర్వాత మొత్తం తెలుగు తమిళ్ షేక్ అయిపోయింది. ఈ లీక్స్ బయటకు వచ్చిన తర్వాతే రానాకి త్రిషకి మధ్య ఏం లేదని చెప్పి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ త్రిషకి ధనుష్కి మధ్య ఉన్న క్లోజ్నెస్ ఇంకా ఎక్కువ అవడం మొదలుపెట్టింది. వీరిద్దరూ అకేషన్స్కి బయటకు వెళ్ళడం అండ్ అలాగే ఆస్ట్రేలియాలోనే వీరిద్దరూ సెమీ న్యూడ్గా ఉన్న కొన్ని ఫొటోస్ బయటకు రావడం, ఆ ఫొటోస్ తెలుగు తమిళ్ రెండు ఇండస్ట్రీలోనూ కూడా చక్కర్లు కొట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముందు విజయ్లాగే ధనుష్ కూడా అప్పటికే పెళ్ళి అయిపోయింది. రజనీకాంత్ కూతురిని పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం రజనీకాంత్ వరకు చేరింది. తన కూతురైన ఐశ్వర్య అండ్ అలాగే పిల్లలున్న ధనుష్ మధ్య త్రిష రావడం అంత మంచిది కాదని చెప్పి ఇక మీదట ఇలా జరిగితే బాగోదని చెప్పి త్రిషకి వార్నింగ్ కూడా ఇచ్చారంట. అయితే సినీ ఇండస్ట్రీలోనే ఎవరొక్కరిని పెళ్లి చేసుకుంటుందని త్రిష అభిమానులు అండ్ అలాగే చాలామంది అనుకునే టైంలోనే అందరికీ షాక్ ఇస్తూ 2015 జనవరి 23వ తారీఖున చెన్నైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఫొటోస్ బయటకు వచ్చాయి. ఇక వీరిద్దరికి పెళ్లి కన్ఫర్మ్ అయిపోయింది అని అందరూ అనుకునే టైంలోనే ఇంకొక బిగ్ షాట్ పొలిటికల్గా సంబంధించిన ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. తనే ఇప్పటి డిఎంకే పార్టీ అధినేత అయిన స్టాలిన్ యొక్క కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఆల్రెడీ తమిళనాడుకి త్రిష ఏ విధంగా అయినా సరే సీఎం అవుదామని చెప్పి దానికోసం ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే త్రిష దాన్ని వదలకుండా చేజిక్కించుకుంటూ వచ్చింది. దీనిలో భాగంగానే డిఎంకే పార్టీ అధినేత అయిన స్టాలిన్ యొక్క కొడుకైన ఉదయనిధి స్టాలిన్తో చాలా రోజుల పాటు ప్రేమాయణం నడిపించుకుంటూ వచ్చింది. అయితే త్రిషకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ ఎలాగైనా సరే సైడ్ చేయాలని చెప్పి ఉదయనిధి స్టాలిన్ అనుకున్నాడని, దీనికోసం పార్టీ అడ్డం వస్తే పార్టీనే దూరం పెడదాం అనుకున్నాడని చెప్పి అప్పట్లో చాలా రూమర్స్ నడిచేవి. అయితే దీనికి ఉదయనిధి స్టాలిన్ తండ్రైన స్టాలిన్ గారు నువ్వు పార్టీకి సంబంధించింది కాకుండా ఏమైనా చేసుకో, కానీ పార్టీ పరంగా ఏమైనా వస్తే మాత్రం నేను ఊరుకోనని చెప్పి ఉదయనిధి స్టాలిన్కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతోనే త్రిష నుంచి దూరం అయ్యాడని చెప్పి అప్పట్లో రూమర్స్ కూడా ఉన్నాయి. ఇలా త్రిష లైఫ్ అటు తిరిగి ఇటు తిరిగి చాలా మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ విజయ్ దగ్గరికి చేరింది. ఆఖరికి రీసెంట్గా విజయ్ అండ్ అలాగే త్రిష వీరిద్దరూ కలిపి కార్లో ఒక పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు.
అయితే అప్పటికే విజయ్ యొక్క భార్య అయిన సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేసినట్టు మనందరికీ తెలిసిన విషయమే. ఈ టైంలో ఇలా చేయడంతో ఫ్యాన్స్ అందరూ చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. మరోవైపు పొలిటికల్గా టీవీకే పార్టీని విజయ్ స్థాపించినా సరే ఏమవుతుందో ఏంటో అని చెప్పి జనాలందరూ ఆసక్తిగా చూస్తున్న క్రమంలో విజయ్ మాత్రం ఏమీ పట్టనట్టు త్రిషతో చాలా సైలెన్స్గా కార్లోంచి బయటకు వచ్చాడు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ త్రిష లైఫ్లో జరిగిన చాలా సంఘటనలు మీకు తెలియజేసామని అనుకుంటున్నాం. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.